కానీ ఆ రెప్పేసినట్టు ఆయన రాకడ ఉంటుందంట, దొంగ వచ్చినట్లు ఉంటుందంట. కానీ వీళ్ళు సిద్ధపడదామనేటప్పటికి ఏమయ్యాడంటే ఈయన వచ్చాను, వెళ్ళిపోయాడు, సిద్ధపడిన వాళ్ళు ఆయనతో వెళ్ళిపోయాడు, తలుపు వేసాను. అప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడు, అంతటా తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకులు మిగిలిపోయారు కదా, బుద్ధి లేని వాళ్ళు మిగిలిపోయారు కదా, విశ్వాసం లేని వాళ్ళు, సిద్ధపాటు లేని వాళ్ళు మిగిలిపోయారు కదా, వాళ్ళు అంటున్నారు, తక్కిన కన్యకులు అంటున్నారు వచ్చి, అయ్యా అయ్యా అబ్బాయి ఎంత బాగా కాకేస్తున్నారు, ఎంత అందంగా కాకేస్తున్నారు, అయ్యా అయ్యా. అప్పుడు వచ్చింది పశ్చాత్తాపం. ఇంతకితం నీకు రాలేదు పశ్చాత్తాపం, ఇంతకితం మోకరించి నువ్వు ఏడలేదు, నీకు కళ్ళట నీళ్ళు సైన్స్ సన్నిధిలో కారలేదు. ఇప్పుడు అయ్యా అయ్యా అబ్బా ఎక్కడ ఉండేస్తున్నారు పప్పలేళ్ళ, విధాల మీద ఉండేస్తున్నారు. గ్యాస్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు ఈ పప్పలకే, అవునే కదా. ఈ వంటలకి ఏముండమంట, ఏ తెగులు రాదు, ఎందుకంటే నూనె అసలే ఉండదు. తలుపు తీయమని అడగగా అతడు ఇటట మిమ్మల్ని నేను, అయ్యో ఎంత దారుణం ఏంటంటే బాబు, మిమ్మల్ని నేను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పు. ఆ పెండ్లి కుమారుడు ఏమన్నాడంట, మీరు ఎవరో నాకు తెలియదు అయ్యా, మేము రక్తంలో కడగబడ్డామయ్యా, అయ్యా మీకు చాలా కోరికలు ఇచ్చామయ్యా, మానకుండా వచ్చేసామయ్యా, ప్రార్థనకే భోజనాలు ఉంటే వెళ్ళిపోయాం, కానీ ఉన్న రోజుల్లో ఉన్న ఆదివారాలు ఎప్పుడు మేము బల్లారాధన అయినా సరే వెళ్ళిపోయాము, కానీ ఉత్తాదివారాలు వచ్చేసామయ్యా పని లేనప్పుడు, మమ్మల్ని తెలియదు అంటారేటయ్యా అంటున్నారు. అయితే ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని నేను ఎరగనని నిత్యం ఖచ్చితంగా, నువ్వెవరో నాకు తెలీదు, పో పనికి మళ్ళీ దాన్ని పనికి మళ్ళీనోడా అంటున్నాడు. ప్రియ దేవుని పిల్లలు ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. 31 వచనం మనం ముగించుకుందాం తొందరలో. 31 వచనం, మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, ఏమండి 30 వచనం కండి చదవండి అక్కడ, మరియు ఒకసారి 28 వచనం చదవండి. 28 అక్కడ ఆ తలాంతును వాని వద్ద నుండి అది కూడా విడిచిపెట్టండి. 30 వచనం కండి చదవండి చాలు. ఇంకా మరియు పనికి మాలిన ఆ దాసుని ఎవరో సిద్ధపాటు లేని కన్యకల్ని అంటున్నాడు 30 వచనంలో. మరియు పనికి మాలిన పనికి మాలి అంటున్నారు ఏంటంటే బాబా, అలా తీరుతున్నాడు ఏంటంటే బాబా. అవునండి, కష్టపడి పోషించేవాడు, నా భార్య నా మాట వినకపోతే, నా ఇష్టాన్ని నెరవేర్చకపోతే, నేను కష్టపడి పనిచేసి నా భార్య పిల్లల్ని నేను పోషిస్తున్నప్పుడు ఆమె నా మాట వినకపోతే, వాళ్ళు నా మాట వినకపోతే పనికి మాలోడు అంటాను, దౌర్భాగ్యుడు అంటాను, ఏదైనా అంటాను, అవునా కదా, ఏదైనా అంటాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు తన రక్తాన్ని సిందించి ఆ రక్తంలో కడుక్కుని తన సంఘంలో చేర్చుకుని మన చుట్టూ తన కంచి వేసి మనల్ని సంరక్షించి సమస్తాన్ని మనకి కలిగించిన ఆ దేవుడు అంటున్నాడు, మరియు పనికి మాలిన ఆ దాసుని ఎలపట్టి చీకటిలోనికి ఎలపట్టి చీకటి అంటే ఏంటి, గాఢాంధకరమైన అగ్నిలోనికి నిన్ను చూసివేయండి. అంటే ఆడితో నాకు పని లేదు, ఇంకా నా కష్టాన్ని నెరవేర్చలేదు, నా ఇష్టాన్ని నెరవేర్చలేదు, సమస్తాన్ని వ్యర్థం చేశాడు వాడు, వ్యర్థం చేశాడు వాడు. ఏం చేయాలంటున్నాడు 30 వచనం, ఆ దాసుని ఎలపట్టి చీకటిలోనికి అక్కడ ఏడుపులను పండ్లు కొరుకుడు ఉంటాయంట. అక్కడ ఏడుపును పండ్లు కొరుకటయ్యను ఉండును అంటున్నాడు. చూసారా, వీళ్ళని ఏం చేయాలంటున్నాడు, సిద్ధపాటు లేని వాళ్ళని వీళ్ళని ఏం చేయాలంటున్నాడంటే చీకటి కొట్టులోనికి. ఆ చీకటి కొట్టు ఏంటంటే ఆరని అగ్ని గుండం, గాఢాంధకరమైన కట్టికి చీకటి మండుతూ ఉంటది, అయినా సరే అది ఎలక్కని చీకటి. ఆ పనికి మాలిన దాసుని, సిద్ధపాటు లేని ఆ కన్యకలని, సిద్ధపాటు లేని వారిని, అశ్రద్ధగా ఉన్నవారిని అందులో పాతాళాలను తోసివేయండి. అక్కడ ఏముంటాయంట, నవ్వును, అల్లరేనే, మాసం ముక్కలును, జాయింట్లును, బిర్యానీ, దమ్ బిర్యానీ ఉంటది అన్నాడా. అక్కడ ఏముంటదంట, ఏడుపును పండ్లు. ఏ పళ్ళు అమ్మా, మీరు 1వ తారీఖు పళ్ళు తెచ్చుకోండిరా అన్నాను. క్రిస్మస్కి ఈస్టర్కి పళ్ళు తెచ్చుకోండిరా. ఎవరికే,
ఎవరికి తెమ్మన్నాను? తెచ్చుకుని ఎవరు పట్టుకెళ్తారు వెళ్ళనే? దీవును దాచిపోలేట్టుకొచ్చింది అనుకో, సిరీస్ యాప్లు అట్టుకొస్తుంది, రాజీ తక్కువ రాకులే కమలకి వెళ్ళట్టుకొస్తుంది అనుకో, అలాగే వదినీ గారు అట్టుపొళ్ళు అట్టుకొస్తుంది అనుకో. ఒకరితో ఒకరు పంచిపెట్టుకుంటారు. మీరే ఎట్టుకెళ్తారా? మాకెత్తారా? మీరే పట్టుకెళ్తారు కదా. అమ్మా పొళ్ళు తెచ్చుకోండి అని అంటే ఒక విశ్వాస ఏమందో, గొర్రె ఏ పొళ్ళు అన్నయ్య అయ్యా అంది. అయ్యే మిగిలిసేవాళ్ళకి. ఏ పొళ్ళు అంట? నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావు, ఏ సందర్భంలో ఎలా కోలం మాడుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, జాగ్రత్త. అర్థమవుతుందా? నువ్వు ఎలా కోలాలో ఎక్సెక్కాలి, ఇంక నీలో ఉండకూడదు, జాగ్రత్త. ఒకవేళ దేవుని సందర్భంలో నవ్వుకోవాలి, సరదాగా మాట్లాడుకోవాలి. అర్థమవుతున్నదా? ఈ పొళ్ళ అన్నదండి, పొళ్ళు తెచ్చుకోండి అంటే చివరికి ఆ పొళ్ళే మిగిలినవి ఆవిడకి. అలాగే మీరు కూడా అనుకుంటారేమో, ఈ పళ్ళు కొరుక్కుంటామేమో అనుకుంటారేమో. ఏ పళ్ళు? దాచి పళ్ళు, యాప్లికాయలు, దానిమ్మకాయలు కొరుక్కుంటాం అనుకుంటున్నారేమో. ఆ పళ్ళు కాదు, ఈ పళ్ళు. ఆవిడ అంద కదా ఈ పళ్ళు. ఏంటంటే చదవండి అక్కడ, ఏడుపును పళ్ళు కొరుక్కోవటమును. పళ్ళు కొరుక్కోవటం మీకు ఎప్పుడైనా తెలుసా? చెప్పనా? అన్నీ వివరంగా చెప్పాలి మీకు. చెప్తాను మరి, టీచర్ని కదా చెప్తాను, చెప్పాలి మరి. పళ్ళు కొరుక్కున్నారా మీ జీవితంలో? ఒక్కసారేను చెప్తాను. కొరుక్కున్నారు. నిద్రాత ఇంట్లోంచి బయటికి రాగానే గొప్పతనం ముందుగా పోయామనుకో, బొట్టనెలు కూర ఏమవుతుంది? లేచిపోద్ది. ఇలా ఉండదు, ఇలా లేచిపోద్ది. అయ్యి బాబు అని గట్టిగా పట్టేస్తుంది. పళ్ళు బెట్టగా చేసి పట్టింది. అవునా కదా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా మీకు? వచ్చిందా? పళ్ళు కొరుక్కుంటాం జ్ఞాపకం వచ్చింది అని వాళ్ళు చేస్తండే. అమ్మాయ్యా నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ పళ్ళు కొరుక్కుంటాం ఎంతసేపు? ఇక్కడ ఎంతసేపు? క్షణము. అక్కడ ఆ పళ్ళు కొరుక్కోవడము కంటోన్యం. ఎనీ టైం ఏటీఎం. బ్యాంక్ కదా, పళ్ళు కొరుక్కోవడం. ఏటీఎం బ్యాంక్ లాగా. ఏటీఎం బ్యాంక్ అంటే ఎప్పుడు తీసుకొచ్చి డబ్బులు, అలాగే పళ్ళు కొరుక్కోవడం ఏటీఎం. ఎనీ టైం ఎప్పుడు పళ్ళు కొరుక్కుంటమే. ఇక్కడైతే క్షణమే. ఏడుపులును పళ్ళు కొరుక్కుంటూ ఉండును. బుద్ధి లేని కన్యక, సిద్ధపాటు లేని కన్యక, జాగ్రత్త. ఈ మధ్యాహ్న కళాశాలలో ప్రభు చెబుతున్నాడు. చదవండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చుచున్నప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. మేకల్లో నుండి గొర్రెలను ఏర్పరిచినట్లు ఆయన వారిని ఏర్పరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను. మేకల గొర్రెలు ఏమో దొరుకుతాయి కదా, దొరకవా? ఒరే గొర్రె అది మేక ఏదంటే ఆడు చెప్తాడు. పాటగాడు అదేంట మేకను తల పైకి ఎట్టుకెళ్తుంది చూసారు, పొగరగాను అదేంట మేక. మరి గొర్రె శివుడు కాల్చుకుంటా తల దించుకెళ్తుంది చూసారు, అదేంట గొర్రె అంటాడు. అవునా కదా? అడిగి తెలుసు. అలాగే బుద్ధి కలిగిన కన్యకలనేమో ఈ పక్కన ఉంచాడు, గొర్రెల గుంపులో ఉంచాడు. అంటే గొర్రెలుగా గొర్రె ఏం స్వభావం? స్వాదు స్వభావం. అర్థమవుతుందా? కొట్టినా తిట్టినా ఆ యజమానుడు వెనకాలే, ఆడు నరికేస్తాడన్నా సరే ఆడు వెనకాలే వెళ్తుంది. గొర్రె కట్టుకొని నా ముద్ర అంటారు. ఆడు కట్టుకోడు అయితే అవ్వచ్చు, అది ఏంటంటే అది గొర్రెది, దాని స్వభావం అది. అవునా కదా? ఆడు పీక్కోస్తాడని తెలుసు కూడా ఆడు వెనకాల ఏం చేస్తా వెళ్తుంది. మేక అలా కాదు, మారుతి చూస్తుంది. నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసురా అన్నట్టు చూస్తుంది. అవునా కదా? గొర్రె స్వభావం. ఈ గొర్రెలు బుద్ధి కలిగిన కన్యకులు గొర్రెల జాబితాలో ఉంచాడు. అంటే గొర్రెలుగా ఏం చేశాడంటే వర్ణించాడు. అవి ఈ చేతి కింద ఉన్నాయి. ఇప్పుడు బుద్ధి లేని కన్యకల్ని ఎవరితో వర్ణించాడు? మేకలతో. పొగరమూర్తిగా తలకాయ పైకెట్టుకెళ్తాయి. అర్థమవుతున్నదా? ఈ పక్క నుంచే పెట్టాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బుద్ధి కలిగిన కన్యకలు ఎవరితో పోల్చాడు? గొర్రెలతో. బుద్ధి లేని కన్యకలు మేకలతో. అర్థమైంది కదా? అప్పుడు రాజు, ఏ రాజు? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు రాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక మనం అందరం చూస్తున్నాము. ఇప్పుడు ఈ రెండు గుంపులు ఎవరొక చూస్తున్నాయి? మన రాజు ఒక చూస్తున్నాము. అప్పుడు రాజు
తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎవరు బుద్ధి కలిగిన కన్యకులు గొర్రెలతో సమానం చేసేది చూసారా వాళ్ళని. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకోండి. ఏం చేస్తారు అప్పుడు? పాలికి వదిలిన లేగదూడలాగా పరుగులు. అవునే కదా? లేగదూడ ఏం చేద్దే? ఇలాగెళ్తుందా? పాలు వదిలితే ఎలాగెళ్తుంది? ఏది వెళ్తుంది అంటే అలాగా నిద్రతను మున్నెళ్ళు బాగా పట్టేసి తినేసి చత్తా సిద్ధంగా ఉంటుంది చూసారా? అది ఏం చేద్దాం? వదిలినా కట్టేసినట్టే ఉంటుంది. ఏం తినేస్తున్నాడండి? మున్నెలు తినేస్తున్నాయి. అందులో నాడు పాలు కూడా వదలడం. పాలు లేవు, ఇక్కడ రక్తమో లేదు. ఇక్కడ రక్తమేమో మున్నెలు తాగేస్తున్నాయి, పాలేమో ఆడి తాగేస్తున్నాడు. ఇంకా దీనికి ఏమి లేదు, దుఃఖ అయిపోయింది. తాడు వదిలేసాడని కూడా దీనికి తెలదు. వీడు లాక్కెళ్ళిన పీకెళ్ళినా అక్కడికి వెళ్ళి అలా చూస్తూ ఉంటుంది. అది ఏంటంటే తాగి అలవాటు లేదు, అలా చేసాడు. తెనాలి రామలింగలా చేసాడు. చేసారా ప్రియ దేవుడి పిల్లలారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకుని అనగానే పరుగులు పందాలకి పరిగెట్టినట్లుగా వీళ్ళందరూ ఏం చేస్తారు? బుద్ధి కలిగిన కన్యకలు పరుగులు పరుగులు పరుగులు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి తప్పుకి ఎవరికే? ఎవరిని అంటున్నాడు? బుద్ధి కలిగిన కన్యకలను అంటున్నాడు. వాళ్ళ సత్క్రియలు చూడండి, వాళ్ళ సత్క్రియలు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఏంటంట? నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టి తిని, దప్పుకొంటిని, నాకు దాహం ఇచ్చి తిని, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చి తిని, రోగినై తిని, నన్ను చూడవచ్చి తిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటివి చూసి నీకు ఆహారం పెట్టితిమి, నీవు ఎప్పుడు దప్పుకొని ఉండుట చూచి మీకు ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరువై ఉండుట చూచి బట్టలు ఎప్పుడు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనాను, చెరసాలలో ఉండుటైనాను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగిరి. ఎవరో నీతిమంతులు బుద్ధి కలిగిన కంజికలు. అప్పుడు అంటున్నాడు ఈయన, అందుకు రాజు మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్టే నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. దేవునికి స్తోత్రము. ఎవరికి చేస్తేనే? షావుకులకి. ఎవరికి చేస్తేనే? ప్రియులారా, మీరు ఇష్టంగా వండుకోవాలన్న చేపలు కూడా ఎప్పుడైనా చావుకుని తెచ్చారా? చావుకుని ఎప్పుడు పెడతారో పెట్టిపోతాం తినేద్దామని చూస్తారు. మీరు అలాగ అనుకోకండి, నేను అంటున్నాను మామూలుగా. ఎప్పుడైనా కూర ఎట్టుకొచ్చారా? ఏమండి? ఎప్పుడైనా మీరు వండుకోలేదా? ఆదివారం ఎప్పుడు వండుకోలేదా? మీ అందు ఎవరు సంతోషించాలి? గొర్రెలను కాసి ఆ కాపరి ఆనందించాలా? ఆనందించద్దా? గొర్రెలు ఎందు ఆలోచించండి. ఆ గొర్రెలను మేపుతున్నాడు కదా, ఆ గొర్రెలను మేపుతున్నప్పుడు ఇప్పుడు కాపరి వాటి యందు ఆనందించాలా? ఆనందించద్దా? చెప్పాలి. ఆనందించాలా? ఏం గొర్రెలు రా బాబు, గొడ్డు గొర్రెలు, ఈ కట్టుకోడికి అమ్మేయాలి అనుకోడాడు. అవునా కదా? ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎప్పుడు మీరు చావుకుని పట్టుకెళ్ళాలనుకున్నారు? ఎప్పుడు మీ ఇంట్లో బట్టలు కొనుక్కుంటే చావుకుని కొనాలనుకున్నారు? ఎప్పుడు చావుకుడు అనారోగ్యంగా ఉంటే పలకరించాలనుకున్నారు? ఎప్పుడైనా ఫోన్ చేశారా? పాస్టర్ గారికి బాగోలేదంటే ఫోన్ చేశారా? అడిగారా? ఎప్పుడైనా పాస్టర్ గారు భోజనం చేశారని అడిగారా? ఎప్పుడైనా మీ ఇంట్లో బట్టలు తీసుకున్నప్పుడు ఎప్పుడైనా పాస్టర్ గారు బట్టలు తీసారా?
భలే తోమేస్తున్నాడు, ఈ పట్టు తీసేయలేము అనుకుంటున్నారు ఏంటి మీరు? ఏం చక్కలేదు. ఒక ఆవిడ సంఘంలోనికి రానావిడ పంపింది మన క్రిస్మస్కి బట్టలు. అర్థమవుతుందా? ఆవిడంట వీళ్ళ ఇంటికి వెళ్తే, దీవెనాలు ఇంటికి వెళ్తే వస్తాయంటే వెళ్తుంటే చూస్తుందంట మమ్మల్ని. ఈ సేవకులకి మంచి 1000 రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన బట్టలు తీసి ఇవ్వాలనుకుందంట. ఆవిడ్ని మేము ఇప్పుడు చూడలేదు. ఈవిడ చేత బట్టలు పంపింది క్రిస్మస్కి. అన్నయ్య పలానా ఆవిడ ఆ మూలలో కాపట్లో ఉంటుంది, ఆవిడ పంపిందంట. అప్పుడు చూసాం ఆవిడ్ని మేము. అప్పుడు చూసి అమ్మా వందనాలు అంటది అప్పటి నుంచి ఈవిడ. ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. సేవకుడికి ఎప్పుడు పట్టుకొచ్చారు మీరు? ఎప్పుడు చూశారు? ఎప్పుడు పలకరించారు? ఎప్పుడు ఆ కుటుంబం బాగున్నదన్నారు? ఆ కుటుంబం గురించి ఎప్పుడు ఆలోచించారు? ఎన్నోసార్లు ఇల్లు మునిగిపోయింది ఎప్పుడైనా మా ఇంటికి వచ్చారు మీరు? రాలేదు. మంచిది. ప్రియ దేవుని పిల్లలారా మరొకసారి 31వ వచనం చూస్తే మనం తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చుచున్నప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడును. గొల్లవాడు మేకల్ని గొర్రెల్ని పోగు చేసినట్టు ఏర్పరిచినట్టు ఆయన వారిని ఏర్పరిచి తమ కుడి వైపున గొర్రెలను తన ఎడమ వైపున మేకలను నిలవబెట్టి అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీరు మీ కొరకు సిద్ధపరచబడి ఉన్న రాజ్యములను స్వతంత్రించుకొనిడని నేను చెప్పిన. అంటే ఏమని చెప్పంట? లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యములు మీరు ఏం చేయాలి? బుద్ధి కలిగిన కన్యకలు స్వతంత్రించుకొనిడి. ఏర్పరిచేసాడు అప్పుడే. మరి బుద్ధి లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారట? అక్కడ ఏడుపులును పండ్లు కొరుకుతాం. ప్రియ దేవుని పిల్లలారా బుద్ధి కలిగిన కన్యకల్లో ఉంటారా? బుద్ధి లేని కన్యకల్లో ఉంటారా? బుద్ధి కలిగిన కన్యకల్లో సిద్ధపాటు కలిగి ఉంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా నా తండ్రి రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి మీరు అనిపించుకుంటారు. అవునా కదా? బుద్ధి లేని కన్యకల్లాగా అశ్రద్ధగా మీరు విశ్వాసంలో దిగజారిపోతే అక్కడ ఏముంటాయంట? ఏడుపులును పండ్లు. వీడిని చీకటి కొట్టులోని వెలపట్టి చీకటి కొట్టులోనికి తోసివేయండి. అక్కడ ఏడుపులను పండ్లు కొరికట్ట ఉండి. మీకు బుద్ధి కలిగిన వారి జాబితాలో ఉంటారా? బుద్ధి లేని వారి జాబితాలో ఉంటారా? బుద్ధి కలిగిన వారి జాబితాలో ఉంటే ఏముంటది? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అలారా రండని అనిపించుకుంటాం. బుద్ధి లేని వారిగా ఉంటే చీకటి కొట్టులోనికి మనము త్రోసివేయబడతాం. అక్కడ ఏడుపులను పండ్లు కొరికడి. ఎందులో ఉంటాం? బుద్ధి కలిగిన వారి జాబితాలను, బుద్ధి లేని వారి జాబితాలోనా? చెప్పండి. బుద్ధి లేని వాళ్ళనా, బుద్ధి కలిగిన వాళ్ళనా? మరి అందరు సత్క్రియలు కలిగి ఉందామా? దేవుడు చెప్పిన మాటల ప్రకారం వెళ్దామా? ఆయన ఆలోచనల ప్రకారంగా జీవిద్దామా? దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటల ప్రకారం మనం జీవిందుము గాక. మన హృదయాల్లో ఫలింపజేయును గాక. ఈ వాక్య ప్రకారం మన బ్రతుకులు మార్చుకుందుము గాక. సత్క్రియలు జరిగించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందుము గాక. ఆమేన్.